మీ వయసు చెప్తారా మాకు? 88. నేను విన్నది మీకు 100 ఏళ్ళు వచ్చాయి అని చెప్పాను. లేదు లేదు, అవునా? 88. మీ పుట్టిన సంవత్సరం మీకేమైనా గుర్తుందండి? 35 అండి. 1935. మనకు అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు. రాలేదు. స్వాతంత్రం గురించి దాంట్లో పాల్గొన్నా కూడా బాగా తిరిగేదాన్ని దాంట్లో. స్వాతంత్ర సమరయోధులతో పాటు మీరు కూడా తిరుగున్నారైతే. మీరు కూడా ఒక సమరయోధురాలే అనుకోవచ్చు అలా అయితే. హ్మ్. ఓహో! ఫ్రీడమ్ ఫైట్ చేశారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారండి? మా వారు ఫ్రీడమ్ ఫైటరే. హ్మ్. తర్వాత మా పెద్ద మేనమామ, తర్వాత ఇంకొక మేనమామ, కొంచెం మా నాన్నగారు. హ్మ్. అసలు ముఖ్యం మా నాన్నగారు. మా నాన్నగారు ఏంటంటే 10వ తరగతి ఫెయిల్ అయితే ఇక అప్పటి నుంచి చదువు మానేసి ఇంకా దీంట్లో తిరగటం, ఉన్న ఆస్తి అంతా దాంట్లో పెట్టేశారు. హ్మ్. తర్వాత అందరూ పెన్షన్ రాసుకుంటుంటే పెన్షన్ పెట్టుకోమంటే నేను దేశం కోసం చేశా గానీ పెన్షన్ కోసం చేయలేదు. మరి నేను పెట్టుకోనని అసలు పెట్టలా. అది. అట్లాగే మాకు 7, 8 మంది ఉన్నారు మా కుటుంబాల్లో. సరే. మీరేం చదువుకున్నారమ్మా? చిన్నప్పుడైతే ఏం చదువుకోలేదండి. 6వ తరగతి. అప్పట్లో 6వ తరగతి అంటే ఇప్పుడు డిగ్రీతో సమానం. ఒప్పుకుంటారా? ఆ! కాతే చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది.